ఓ సద్గురు పరబ్రహ్మణే నమ. ఈరోజు మనం మహావాక్య చతుష్టయ బోధలో ఉన్నటువంటి సామాన్య బోధ తెలుసుకుంటున్నాం. జీవుడికి 4 అవస్థలు ఉన్నాయని, ఆ అవస్థల్లో మళ్ళీ ఒక్కొక్క అవస్థలో 4 వస్తాయని, మరి 16 అవస్థలు రహస్యాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మహావాక్య చతుష్టయ బోధలోకి వచ్చాం. ఇది సామాన్య బోధ అని మనకి తెలియజేశారు. ఇటువంటి గొప్ప బోధని మనం తెలుసుకోవటమే ఒక గొప్ప అదృష్టంగా మనం భావించాలి. పరమాత్మ గురించి తెలుసుకోవటానికి రావాలనే సంకల్పమే గొప్ప సోపానం. ఆ సత్సంగానికి తెలుసుకోవడానికి ప్రయత్నించటం రెండవ సోపానం, తెలుసుకోవటం మూడవ సోపానం. దాన్ని మరి మననం, అక్కడి నుంచి శ్రవణం, మననం, నిధిధ్యాసలు, ఇవన్నీ కూడా సోపానములు. ఎక్కడికి? ముక్తికి సోపానాలు. సోపానము అంటే మెట్లు. ఇవన్నీ కూడా ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కుతూ ఉంటే ఈ బాహ్యానికి దూరమైన కొద్దీ అంతరానికి దగ్గరవుతాం. అంటే బాహ్య విషయాలకు, క్షణిక సుఖాలకు దూరం అవుతూ ఉన్న కొద్దీ ఆ శాశ్వత సుఖానికి దగ్గరవుతాం. జీవత్వానికి దూరమైన కొద్దీ దైవత్వానికి దగ్గరవుతాం. అంటే ఇప్పుడు మనం జీవుడుగా ఉన్నాం, జీవ లక్షణాలతో ఉన్నాం. ఈ జీవ లక్షణాలు మనకి మరి చుట్టుముట్టుకుని ఉన్నాయి. మాయలో పుట్టాం గనక ఆ జీవ లక్షణాలు మనకి ఉంటాయి. వాటిని తగ్గించుకోవటం అనేది చాలా కష్టమే. అయినా ప్రయత్నం, సాధన చెయ్యాలి. ప్రతి వాళ్ళు కూడా చేసి వాటిని సాధించాలి, వదిలేయకూడదు. ప్రయత్నం చేస్తే కానిది ఏమీ లేదు. మనం ప్రయత్నం ప్రారంభిస్తే భగవంతుడే దాన్ని సఫలీకృతం చేస్తాడు. అంతే కదా. ఆ ప్రయత్నానికి కూడా భగవంతుని సహకారం ఉండాలి. మరి భగవంతుని సహకారం ఉండాలంటే ఆయన్ని ఆశ్రయించాలి. ఆయన్నే మనం వేడుకుంటూ ఉండాలి. అప్పుడే ఆయన మనకి సహకరించి ఏదో రూపంలో మనకి ఆ పరమాత్మ యొక్క బోధని మనకి అందిస్తాడు. కనుక ఆ అందించేటువంటి బోధని మనము అందుకుందాం. మనం ఎంతో అదృష్టవంతులం. కోరుకున్న వరాన్ని భగవంతుడు ఇచ్చాడు అని భావించాలి. ఇప్పుడు జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అని ఈ జీవ ఈశ్వర జగదుత్పత్తి చక్రము అని ఇంతకుముందు పంచీకరణ పేరుతో మనం విచారణ చేసుకున్నాం, తెలుసుకున్నాం. జీవుడంటే ఎలా ఉంటాడు, ఎలా పుట్టాడు, వాడి లక్షణాలు ఏంటి అనేది తెలుసుకున్నాం. జగత్ అంటే ఏమిటి, దాని లక్షణాలు ఏంటో తెలుసుకున్నాం. ఈశ్వరుడు ఎలా పుట్టాడు, ఎక్కడి నుంచి పుట్టాడు, ఆయన లక్షణాలు ఏంటో తెలుసుకున్నాం. ఈ 3 తత్వాల్ని ఇంతవరకు విమర్శించుకుని ఉన్నాం. ఈ జీవుడు, ఈశ్వరుడు ఎక్కడి నుంచి పుట్టారు అంటే మాయా అవిద్యల నుంచి పుట్టారు. ఈ మాయా అవిద్యలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మూల ప్రకృతి నుంచి వచ్చినాయి. మూల ప్రకృతి అంటే అవ్యక్తంగా మనకి కనపడదు. అక్కడి నుంచి కనపడేవి ఇవి 3 గుణాలు. మాయా అవిద్యలు అన్నీ కూడా మూల ప్రకృతి నుండి పుట్టినాయి. మూల ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చిందంటే పరబ్రహ్మం నుండి వచ్చింది. అటువంటి మాయా నుండి పుట్టిన వాడు ఈశ్వరుడు. అవిద్య నుండి పుట్టినవాడు జీవుడు. అవిద్య అంటేనే అజ్ఞానం. అజ్ఞానంలో పుట్టిన జీవుడు అజ్ఞానంగా
ఉండక జ్ఞానంగా ఉండడు కదా! మరి అక్కడి నుంచి జ్ఞానానికి రావాలి అంటే ఎంతో సాధన, సంకల్పము, సాధన, విచారణ, సాధన ఉండాలి. ఉంటేనే మనం దాన్ని సాధించగలుగుతాం. మరి ఈశ్వరుడు మాయ నుండి పుట్టాడు కనుక ఆ ఈశ్వరుడు ఎలాంటి వాడు అంటే సర్వజ్ఞత్వ, సర్వేశ్వరత్వ, సర్వాంతర్యామిత్వాది గుణాలు కలిగినవాడు. జీవుడు కించిద్విత్వ, కించన్మిళిత కర్తృత్వ, భోక్తృత్వాది గుణాలు కలిగినవాడు. సర్వేశ్వరుడు సర్వం తెలిసినవాడు, సర్వము చేయగలిగినవాడు, సర్వము తానే అయినటువంటి వాడు ఈశ్వరుడు. జీవుడు తనకు తాను గిరిగీసుకుని ఉన్నట్లుగా కొంచెమే జ్ఞానం ఉంటుంది, కానీ నాది చాలా పెద్ద జ్ఞానం, అనంతమైన జ్ఞానం కలిగిన వాడిని అనే అజ్ఞానంలో ఉంటాడు. అదొక పెద్ద అజ్ఞానం అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ అనంతమైన అజ్ఞానము నుండి అనంతమైన జ్ఞానానికి రావాలి ఈ జీవుడు. అజ్ఞానం అంటే చీకటి, జ్ఞానం అంటే వెలుగు. మరి వెలుగులోకి రావాలి అంటే రాలేడు. నాకు జ్ఞానం కలగాలి అంటే రాదు. చీకటి పోవాలి, వెలుగు రావాలి అంటే ఏం చేయాలి? ఒక చిన్న దీపం వెలిగించుకుంటే ఆ చీకటి పోమని అనకుండానే పోతుంది, వెలుగు వస్తుంది. ఆ వెలుగులో ఉన్నది ఉన్నట్టు తెలుసుకోగలుగుతాడు జీవుడు. అట్లాగే జీవుడు జ్ఞానం అనేటువంటి వెలుగులో ఉన్న పరమాత్మను తెలుసుకునే స్థితి కలుగుతుంది. అజ్ఞానములో లేనిదాన్ని ఉన్నట్టుగాను, ఉన్నదాన్ని లేనట్టుగాను తెలుసుకునే పరిస్థితి ఉంటుంది. అది అసత్యం. సత్యము కాదు కదా! ఆ అసత్యములో భయము, భ్రాంతి, దుఃఖము అన్నీ నిండి ఉంటాయి. అందుకే జీవుడు ఎప్పుడూ భయభ్రాంతులతో బ్రతుకుతూ ఉంటాడు. అయితే మూడిటి గురించి మనం తెలుసుకుని ఉన్నాం ఇప్పటిదాకా. జీవులకి భోగం భోగ్య వస్తువులుగా ఉన్న జగత్తేంటి? జీవుడు అనుభవించటానికి వచ్చినదే భోగ వస్తువు జగత్తు. ఈ జగత్తు ఎలాంటిది? మిథ్యా అని రుజువు చేయబడింది. అంటే ఈ జగత్తు నామరూపాలతో కూడినది, ప్రతిదీ కూడా ఒకప్పటికే నశించేదే, పోయేదే కనుక మిథ్యా అని చెప్తారు. అయితే మరి మిథ్య అని రుజువు చేయబడింది కదా. ఈశ్వర జీవులు ఇద్దరు ఉన్నారు కదా, వారి ఉపాధులకు అధిష్టానం ఏమిటి? మాయా, అవిద్య. మరి ఈ వేరు వేరు కదా, మాయ వేరు, అవిద్య వేరు, జీవుడు వేరు. మరి జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు. జీవుడి లక్షణాలు వేరు, ఈశ్వరుని లక్షణాలు వేరు కదా అని అనిపిస్తుంది. కానీ వీళ్ళ ఇద్దరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? ఆ పరమాత్మ నుంచే వచ్చారు గనక వీళ్ళిద్దరికీ తెలుసుకుంటే అభేదం, తెలియకపోతే భేదం. వీళ్ళిద్దరూ ఎవరి యొక్క ప్రతిబింబాలు అంటే పరమాత్మ యొక్క ప్రతిబింబాలు. ఇప్పుడు సూర్యుడు నాడు 2 అద్దాలు పెడతాము. 2 అద్దాలు పెడితే 2 అద్దాల్లోనూ రంగు అద్దాలు అవి పెడితే ఆ అద్దాల్లో సూర్యుడు పడి ఆ బింబం, ప్రతిబింబం గోడ మీద పడుతుంది. 2 రకాలుగా 2 రంగులుంటే 2 రంగులుగా మనకి కనిపిస్తుంది. అంటే 2గా కనిపిస్తుంది. కానీ ఆ 2గా కనిపించిన ప్రతిబింబానికి ఆధారం ఏది అంటే ఆ సూర్యుడే. ఒక్క సూర్యుడే 2 బింబాలుగా కనిపించాడు. ఇప్పుడు మనకి అద్దాల మంటపం అని ఉంటుంది. ఈ అద్దాల మంటపంలో చుట్టూ అద్దాలు ఉంటాయి. ఒక్కొక్క అద్దం ఒక్కొక్క రూపాన్ని చూపిస్తుంది. పొట్టి కానీ, పొడుగు కానీ అనేక రకాలుగా చూపిస్తూ ఉంటుంది. అయితే
చూపించినటువంటి ఆ రూపాలన్నీ ఎవరివి అంటే వెళ్ళిన ఆ లోపలికి వెళ్ళిన ఒక్క వ్యక్తివే అన్ని రూపాలు. అదే ఆ ఆ అద్దాలు లక్షణం 100 అద్దాలు ఉన్నా 100 రకాలుగా కనపడినా అక్కడ ఉన్నది ఒక్కడే. ఆ ఒక్కడే నానా రకాలుగా నానా భిన్న భిన్న రూపాలుగా మనకి తోస్తున్నాడు. కనుక అట్లాగే పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మ ఒక్కడే జీవుడిగాను, ఈశ్వరుడుగాను మనకు కనపడుతున్నాడు ప్రస్తుతం. ఆ 2 మరి అంశ ఎవరిది అంటే ఆ పరబ్రహ్మదే. ఇప్పుడు జగత్తొచ్చింది. జగత్తు పుట్టింది తర్వాత. ఈ జగత్తులో నానా రూపాలున్నాయి. నానా విధ రూపాలున్నాయి. జ జీవరాశులు అనేకం ఉన్నాయి. మరి కదిలేవి, కదలనివి చరాచరములన్నీ సృష్టింపబడ్డాయి. ఈ జీవుడికి కావలసినవన్నీ జగత్తులో సృష్టింప చేశాడు పరమాత్మ. అవన్నీ విచారణ చేస్తే అవన్నీ మామూలుగా అశాశ్వతములు. శాశ్వతం కాదు. మరి భగవత్ స్వరూపం ఎలా అవుతుంది? ఈ ఈశ్వరుడైనా, జీవుడైనా భగవత్ స్వరూపమే గదా! మరి ఎందుకు ఎట్లా అవుతుంది అంటే, అక్కడ మాయ నుండి, అవిద్య నుంచి పుట్టారు గనక, నామరూపాలు ధరించి వచ్చినది ఏదైనా అశాశ్వతమే. అందుకే శాశ్వతమైన దానిలో నుంచి వచ్చాం గనక, మనం శాశ్వత పదాన్ని తప్పకుండా పొందాలి. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళటమే జీవుడి లక్ష్యం. మనం మన ఇంట్లో నుంచి ఎన్ని తీర్థయాత్రలు వారం రోజులు చేయండి, 15 రోజులు చేయండి, నెల రోజులు చేయండి, సంవత్సరం చేయండి. తిరిగి తిరిగి ఎప్పుడు ఇంటికి వెళదామా అనిపిస్తుంది. మన ఇల్లు ఎలా ఉన్నా, చిన్నగా ఉన్నా, బాగున్నా, బాగోకపోయినా, వెళ్ళిన చోట మంచి మంచి మరి రూముల్లో దిగిన హాయిగా సుఖాలు అనుభవించినా, ఒకప్పటికి మన ఇంటికే వెళ్ళాలి అనిపిస్తుంది. అట్లాగే ఇక్కడ కూడా మరి కొన్ని జన్మల తర్వాతైనా పరమాత్మ ఆ బుద్ధిని కలగజేస్తాడు. మనం అది ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి బుద్ధిని కలగజేసి, ఆ ప్రశ్నను లోపల ఉదయింపజేస్తాడు. ఆ ప్రశ్నే మనల్ని ముక్తికి తీసుకెళ్తుంది. ఎందుకంటే ఆ ప్రశ్న ఎప్పుడైతే కలిగిందో అప్పుడు పరమాత్మ నాకేమీ తెలియదు నాయనా, నీ నుండి వచ్చిన నేను మళ్ళీ నీలోకి తీసుకోవాలి అంటే ఏం చెయ్యాలి? నాకు మార్గాన్ని చూపించు అంటాడు. అయితే చూపించమంటే పరమాత్మ అక్కడికేమవుతుంది? చూపించమంటే ఆ పరమాత్మే మనకు దారిని చూపించటానికి అనేక రకాలుగా మనల్ని మార్గాల్లో నడిపించి, జ్ఞాన మార్గంలో చక్కగా మనల్ని మళ్ళీ తన దగ్గరకు తీసుకోవటానికి అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని జీవుడు మళ్ళీ ఉపయోగించుకోవాలి. సంకల్పం ఉన్నంత మాత్రాన చాలదు. సాధన చెయ్యాలి. ఆయనే తీసుకెళ్తాడంటే ఎట్లా? ఆయనే తీసుకెళ్తాడన్నా మనం సాధన చెయ్యాలి గదా! అమ్మ ఎంత గుజ్జులాగా కలిపి పసిబిడ్డకి నోట్లో పెట్టినా మింగటం అనేది బిడ్డ మింగాలి. ఆ బిడ్డకి ఆకలి తీరాలి అంటే ఆ బిడ్డే మింగాలి. అది చేసేదంతా అమ్మే చేస్తుంది. వండుతుంది, కలుపుతుంది, మెత్తగా గుజ్జులాగా కలిపి చక్కగా మింగటానికి వీలుగా నోట్లో పెడుతుంది. అయినా మింగకపోతే వాడికేమీ శక్తి రాదు, మరి ఆకలి తీరదు. మింగితేనే ఆకలి తీరుతుంది. అట్లాగే గురువు ఎంత చెప్పినా దాన్ని మనకి ఎంత సంకల్పం ఉన్నా భగవంతుని దగ్గరకు వెళ్ళాలి అని మనం గురువుని ఆశ్రయించాలి. ఆ గురువు చెప్పిన బోధల్ని మనం స్వీకరించాలి. స్వీకరించిన దాన్ని మనం ఆచరించాలి. అప్పుడే మనకి అనుభవానికి వస్తుంది. అందుకే పరబ్రహ్మము యొక్క ప్రతిబింబాలై ఉన్నాం మనం అందరము కూడా. అందుకే మనకి ఈ మాయా విద్యల వల్ల అనేక విధాలుగా ఈ ప్రతిబింబాలన్నీ జగత్తులో ఉన్నవన్నీ కూడా అనేక విధాలుగా మనకి కనపడుతూ ఉన్నాయి. అందుకని ప్రతిబింబము
బింబము కంటే వేరు కాదు అనేటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. పరబ్రహ్మ కంటే వేరు ఏది కాదు. జీవుడు ఈశ్వరుడు ఒక్కలే పరబ్రహ్మం అని తెలియటమే ఐక్యం. ఆ ఐక్యమే ముక్తి. ఈ విధంగా తనను బ్రహ్మంగా తెలియనంత వరకు భయము, దుఃఖము, బాధ అన్నీ ఉంటానే ఉంటాయి, తొలగవు అని మనకి తెలియజేశారు. ఈ రోజుకి ఇంతవరకు ఆపి రేపు మళ్ళీ తెలుసుకుందాం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ